ఎన్నో సంవత్సరాలు స్వామి పిలుపు కోసం ఎదురు చూసి చూసి పిలుపు రాగానే వెళ్ళి గంటల కొద్దీ లైన్లో నిలబడి స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తాము. స్వామి దర్శనం ఒకే ఒక్క నిమిషం, ఆ నిమిషము కళ్ళలో నీళ్లు గిర్రన తిరుగుతాయి. ఎందుకో తెలియదు, తను పులకరించిపోతుంది. ఆ ఒక్క క్షణం మనల్ని మనం మైమర్చిపోతాం. అదే ఆ ఏడు కొండలవాడి ఆ తిరుమలేశుని దర్శనం. ఆ దర్శన భాగ్యం కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తాం. అక్కడికి వెళ్ళి గంటల తరబడి, రోజుల తరబడి వేచి చూసి అక్కడికి వెళ్ళగానే ఒక్క అర సెకన్ కూడా మనల్ని అక్కడ ఉండనివ్వరు. ఆ సెకను చాలు ఆ స్వామి దర్శన భాగ్యం అని అనుకుంటాము. కానీ అక్కడ 7 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో సేవా భాగ్యం దొరకడం మామూలు అదృష్టం కాదు. ఆ అదృష్టం నాకు దక్కినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అయితే మా కజిన్ సిస్టర్ ఒకసారి ఆల్రెడీ సేవకు వెళ్ళేసి వచ్చారు తను. మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాం అనుకుంటున్నామంటే, మీరు ఎప్పుడైనా వెళ్తే నాకు కూడా సేవ టికెట్స్ తీసుకోండి, ఆ ప్రాసెస్ అంతా నాకు తెలీదు అంటే తను సరే అంది. ఇంకా సడన్గా తను ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి నీది కూడా వచ్చింది, కన్ఫర్మ్ అయింది అని చెప్పి నాకు అది పంపిస్తే నేను అసలు నమ్మలేకపోయాను. చాలా హ్యాపీగా అనిపించింది. 15 మెంబర్స్కి చేస్తే 10 మెంబర్స్కి వచ్చిందన్నమాట ఈ భాగ్యము. ఆ స్వామివారి ఆశీస్సుల పైన ఉన్నందుకు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అయితే ఈ 7 రోజుల సేవలో ఒకరోజు గర్భగుడిలో కూడా మనకు వేస్తారంట, అక్కడ సేవ చేసుకునే భాగ్యం ఇస్తారంట. అప్పుడు స్వామివారిని 4, 5 గంటల పాటు చూసుకోవచ్చంట. ఒక్క సెకను పాటు చూస్తేనే మనల్ని మనం మైమర్చిపోతాం, కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అలాంటిది 4, 5 గంటల పాటు స్వామిని చూస్తూ ఉండడం అంటే అదృష్టం మామూలు అదృష్టం కాదు. నిజంగా నాకైతే ఎప్పుడెప్పుడు వెళ్తానా, ఎప్పుడెప్పుడు ఆ భాగ్యం దొరుకుతుందా అని చెప్పి చాలా చాలా హ్యాపీగా ఉంది. స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈరోజు ఆయనకి తులసిమాల వేసుకొని పిండి దీపాలు పెట్టుకున్నాను. మండే రోజే తిరుపతికి నా ప్రయాణం అండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆ స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. ఉంటానండి.